మారని మాట యేసు మాట నా జీవిత మారని మాట యేసు మాట బలే బలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట బలే బలే మాట బంగారు మాట బైబిలు మాట చాలు. మాట లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం. 18, 19 వచనాలు కలిసి చదువుకుందాం. 18, 19. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపం చేసితిని. ఇక మీదట నీ కుమారుని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును అనుకొని చాలు. ప్రియులారా, ఇక్కడ తండ్రి కొడుకుల మధ్య బంధము ఎలాగుందో అర్థమవుతుంది. తండ్రికి దూరమైన కుమారుని చూస్తున్నాం. ఈ లోకంలో ఈ రెండు గుంపులు కనిపిస్తున్నాయి. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నాకు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అని చెప్పబడిన ఆ ఉద్దేశం మేరకు మానవుని యొక్క బ్రతుకు లేదు. ప్రతి వాడు కూడా తనకిష్టమైన మార్గానికి తొలగిపోయినాడు. అలాగున తండ్రికి దూరమైన మానవ జాతిని మనం చూస్తున్నాం. మన చుట్టూ ఉన్నవారు ఆ కోవకు చెందినవారే, మనమును ఆ కోవకు చెందిన వారమే. కానీ కృప ద్వారా అనాది కాల సంకల్పమును బట్టి మనము తిరిగి ఆయన యొక్క పిల్లలుగా చేయబడ్డాం. ఆయన సంతతిగా మార్చబడ్డాం. ఆయన స్వాస్థ్యమైన భాగములో ఒకరిగా చేయబడ్డాం. ఆయనను ఆయన పిల్లలుగా పిలువబడుతున్నప్పటికీ యోహాను సువార్త 1:12 ప్రకారం తను ఎందరు అంగీకరించరు అనగా తన నామందు విశ్వసించిన వారందరికీ ఆయన పిల్లలవుటకు అధికారం. ఇలాగున తన యందు విశ్వసించిన వారందరూ భాషా భేదము, రంగు భేదము, వయోభేదము ఇది అది అనకుండా ప్రపంచమంతట్లోనూ అనేకులు ఆయన చూసిన అనుభవంలోకి వచ్చారు. ఆయన చూసే కనునిచ్చాడు. ఆయన కొరకు నిరీక్షించే బ్రతుకునిచ్చాడు. ఆయన మహిమార్థంగా మన జీవితాలు ఉండాలని ఉద్దేశించినాడు. ఆయన ఇహపర లోకాలకు సంబంధించిన ఆశీర్వాదాలన్నీ కూడా మనకు అనుగ్రహించినాడు. ఆయనను పలుమార్లు మనము ఆయనకు ఆయాసం కలిగిస్తాం. నువ్వెవరో నాకు తెలియదు. ఇక్కడ మనం పాడుకున్న పాటలో ఏం పాట అది? దేనికి ముందు పాట, చివరి పాటకు ముందు పాట. అరే ఇప్పుడు విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా, విడువవు నన్నిక ఎన్నడైనను. చాలు. ఆ పాట పాడినోళ్ళు పేర్లు అక్కడ ఉన్నాయి, చూసారా? ఉన్నాయా? ఎంత శ్రేష్ఠులో వాళ్ళు, అంత గొప్ప స్థాయి కలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారని నేను అనుకోవట్లేదు. బహుశా మీరు అంతకంటే శ్రేష్ఠులేమో ఆ వ్యక్తుల కంటే. నేను మాత్రం కాదు. దాంట్లో పేర్లు ఎవరున్నాయి చెప్పండి? మోషే పేరుంది, దావీదు పేరుంది, యోనా పేరుంది. నీ పేరు నా పేరు కూడా, నీ పేరు నా పేరు కూడా ఆ సరసన ఉంది. అవిధేయుల యొక్క గుంపులో ఉంది. డోంట్ ఫీల్ ప్రౌడ్. అతిశయించుకో సుమా.
నీలో అతిశయం ఏమీ లేదు, అతిశయించడానికి ఏ హేతువు లేదు నీలో. ప్రియుడా, ఇక్కడ తండ్రికి కుమారుడికి మధ్య ఎంత అగాధం ఉందో. తండ్రి దగ్గర పిల్లలు స్వేచ్ఛ కలిగి ఉంటారు. పిల్లలను తండ్రి నమ్మటం జరుగుతుంది. కావలసినంత స్వేచ్ఛ. ఒకనాడు మన ప్రియ తండ్రి దేవాతి దేవుడు ఆదాముకు హవ్వకు గొప్ప స్వేచ్ఛ ఇచ్చాడు. ఇదంతయు మీదే. దీనికి సర్వ సృష్టికి మీరు ఏలికలు. యు ఆర్ ద కింగ్. మీరు రాజులు, ప్రభువులు. మీ భయము చొప్పున ప్రతి జీవి కూడా, ప్రతి ప్రాణి కూడా మీకు భయపడుతుంది. సింహం భయపడుతుంది, పులి భయపడుతుంది. సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి కూడా ఆదాము హవ్వలకు బెదురు పెట్టాడా లేదా? బైబిల్లో రాయబడింది. అయ్యో, మనకు తెలుసు, ఇళ్లలో కొన్ని పెట్స్ ఉంటాయి, అంటే పెంపుడు జంతువులు ఉంటాయి. కుక్కే కాదు అమ్మా, పెళ్ళి ఉంటుంది. అవి ఎంత ఇంకా చాలా పేర్లు చెప్తారు. ఇవి కొన్ని చూస్తే మనం ఆ ఇంటిలో పెంచే వ్యక్తులను చూస్తే అవి ఎంతగా ఆప్యాయతగా వారి పట్ల మసులుకుంటాయో, యజమాని పట్ల అవి ఎంత ప్రేమగా ఉంటాయో, భయంతో ఉంటాయో, ఎంతటి విధేయతను చూపిస్తాయో. ఎస్పెషల్లీ కుక్క పిల్లలు మనం చూస్తాం. అవి రాగానే ఇంట్లోనికి ఏం చేస్తుంది? మెలుకు తిరిగిపోతుంది. యూ మై ఫాదర్, యూ మై ఫ్రెండ్, యూ మై బ్రదర్, యూ మై సిస్టర్ అంటది అనమాట. అది కాళ్ళు దగ్గర పైకి ఎగిరి ముద్దు పెట్టుకుంటుంది ఆప్యాయతగా. రియల్లీ సచ్ ఏ అఫెక్షన్ ప్రాణికి ఉంటుంది. ఎంత ఏంటంటే సిగ్గుకరమైంది ఏంటంటే, ఇది అంటారు కదా, నవమాసాలు మోసి కని పెంచాను రా నిన్ను అంటారు కదా. ఈ మానవ జాతికి మాత్రం ఉండదు అది. అమ్మ బావు పట్ల ఉండదు, ఆకాశం ఉందన్న ఆ తండ్రి పట్ల కూడా ఉండదు. అలాంటి కోవు చెందిన వ్యక్తి ఇక్కడ. కానీ రియలైజ్ అయ్యాడు, తన తప్పును తెలుసుకున్నాడు, తండ్రికి దూరమైనాడు. తండ్రి ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగపరిచాడు. ఎన్ని మాయ మాటలు చెప్తారో తెలుసా? నమ్మిన అమ్మా నాన్నకు ఎన్ని మాయ మాటలు చెప్తారో అలాగున మోసగిస్తూ ఉంటారు. ఈ మనుషుడు కూడా అలా చేశాడు. తండ్రికి దూరమైన వ్యక్తిగా ఉన్నాడు ఇక్కడ. బహుశా పరమ తండ్రికి, మన ప్రియ తండ్రికి, ప్రాణం పెట్టిన నాదునికి, ప్రియుడికి మనం కూడా దూరమైనాం. వాక్యానికి దూరం అవుతాం. ప్రార్థనకు దూరం అవుతాం. సహవాసానికి ఏముంటుంది అప్పుడు? ఈ మూడు విధాలుగా ప్రార్థన, వాక్యము, సహవాసము. ఏం జరుగుతుందండి అప్పుడు? మధ్యలో ఏముంటుంది? గాఢాంధకారం ఉంటుంది. గాఢాంధకారం ఉంటుంది, చీకటి ఉంటుంది. ఒకరికి ఒకరు కనబడరు. దేవుడు ఈ మనుషుడు కనబడ్డు. ఈ మనిషికి దేవుడు కనపడ్డు. అఫ్కోర్స్ దేవుడు చూడగలడానికి అది వేరే సంగతి. చీకట్లో ఉంటాడు ఈ మనుషుడు.
అలాగున గొప్ప అగాధము ఇద్దరి మధ్య ఉంటుంది. ఆ బ్రతుకు ఎలా ఉంటుందో తెలుసా? ముందు నుయ్యి, వెనక గొయ్యి, నెమ్మది ఉండదు. తండ్రికి దూరమైన అనుభవం ప్రాణం విలవల్లాడిపోతుంది, బ్రతకటం వ్యర్థం అనిపిస్తుంది. అందుకే మన పితరులు అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, అయ్యో అనక మానలేడు. ఆ మధ్య ప్రియ సహోదరి, ఆయా సమయాల్లో మనము కూడా మన ప్రీతండ్రి ఆయన దేవుణ్ణి ఆయాస పెట్టాం. మన తీరు ద్వారా, మన మాట ద్వారా, మన ప్రవర్తన ద్వారా మనకి మన దోషాలు కనపడు. కనిపించినా తప్పుగా కనపడదండి. కనిపించిన తప్పుగా కనపడదు. ఆ దుస్థితులు తండ్రికి దూరమైన స్థితి మనలో ఉంటుంది. ఇక్కడ ఈ మనుషుడు తండ్రికి దూరమైనప్పుడు ఏం సంభవించినాయండి? కరువు వచ్చింది. అవునా? ఆ మనుషుడికి కరువు వచ్చింది, బాధలు వచ్చినాయి, జీవితం మృగ్గుమైపోయింది, జీవితానికి సమస్తం దూరమైనవి. చివరికి పందులు తినే పొట్టు. ఒక మనుషుడు దేవునికి దూరమై, సోకాల్డ్ బిలీవర్స్, దేవుని పిల్లలు చెప్పుకునేవాళ్ళు, దేవునికిని ఆ వ్యక్తికి మధ్యలో ఎంతటి స్థాయి అయినా కానీ శరీర కార్యాలకును ఆయా దురలవాట్లకు ఒక మనుషుడు లోనైనప్పుడు ఎంతటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడుతుందో చెప్పలేనంత బాధ ఏర్పడుతుంది. అది తట్టుకోలేని యొక్క మనుషుడు దేంతో నింపుకుంటున్నాడండి? పందులు తినే 16వ వచనం. వాడు పందులు తినే పొట్టుతో తన కడుపును నింపుకొని ఆశపడను గాని ఎవడును వానికేమి నీవు. ఈ లోకంలో ఏ విశ్వాస అయినా కానీ దేవునికి దూరమై ఉంటే, ప్రార్థనకు, వాక్యానికి, సహవాసానికి మనం దూరమై ఉంటే, మనం జీవించే జీవితం పందులై తినే పొట్టుతో నింపుకుంటున్నాం. పెంట మీద ఉన్న వ్యక్తులుగా ఉంటారన్నమాట. అది పెంట. పందులు పెంట కొరకు పరుగులు పెడతా ఉంటాయి, పెంటల మీదే జీవిస్తాయి. దేవునికి దూరమైన ప్రతి మనిషి కూడా ఈ లోకము దేవుని దృష్టికి పెంటగా ఉంది. అందుకనే అంటాడు గొప్ప భక్తుడు, సమస్తమును పెంట. భౌతికమైనవి, భూ సంబంధమైనవి అన్నీ పెంట. పందులు తినే ఆ దుస్థితికి రావటానికి గల కారణము చిన్న అవిధేయత. స్వేచ్ఛగా ఉండాలి, ఇంకా అనుభవించాలి అనే దుష్ట స్వభావం ఆ మనిషికి ఉండటం బట్టి ఆ మనుషుడు ఎనలేని కీడుకు అప్పగింపబడ్డాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీలో ఒకనాడు ఈ పరిశుద్ధ గ్రంథంలో 15వ అధ్యాయంలో లూకా సువార్తలో ఈ యొక్క తండ్రికి దూరమైన వ్యక్తి ఎంతటి నరకాన్ని అనుభవించాడు, బాధను అనుభవించాడు, కీడును అనుభవించాడు. అంతకంటే అధికముగా మనము దేవునికి దూరమైనప్పుడు కూడా మన జీవితాలు కూడా డెఫినెట్గా ఉంటాయి. ప్రాణము విలవల్లాడిపోతుంది, భరించలేము. తిరిగి ఆయన వద్దకు వస్తాం మనం. తిరిగి తప్పగా 17వ వచనంలో హృదయము కదిలింపబడింది, బుద్ధి వచ్చింది, కలత, హృదయంలో నెమ్మది లేదు ఈ మనుషుడికి.
నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకును. చూసారా, ఈ హృదయం కదిలింపు దగ్గర తప్పును ఒక మనుషుడు అంగీకరిస్తాడు. తిరిగి ఆ దుర్బల పరిస్థితిలో ఉండలేడు. నిజముగా దేవుని పొరపాటున ఒక గొర్రె బురదలో పడితే ఏం చేస్తుందండి? అది తిరిగి ఆ బురదలోంచి వెలుపలికి రావాలని ఆశపడుతుంది. ప్రతి విశ్వాసం అంతే. దేవుని పిల్లలకు ఉన్న లక్షణం ఇదే. వీ మే ఫెల్ ఇన్ ద మడ్, డర్టీ క్లే, జగటగల దొంగ, నాశనకరమైన, దేర్ ఇస్ ఏ ఛాన్స్ టు ఫెల్ డౌన్. దాంట్లో పడటానికి ఎంతైనా ఏ మనుషుడు కూడా చెప్పలేడు ఐ కెనాట్ అని చెప్పేవాడు లేడు. ఉన్నారా? ఎవరో ఉన్నారా? మన ముందు నడిచిన వాళ్ళు ఉన్నారు చెప్పినవాడు. నేను పడను, నేనేంటనుకుంటున్నారు మీరు? బేరాలు పోకూడదు. మనం బేరాలంటే గొప్పగా నేనేమనుకుంటున్నారు, అలాటప్ప వ్యక్తిని కాదు అని ఏ మనుషుడు చెప్పుకుంటాడో ఆ మనుషుడు పొంచి ఉంటుంది అంతే. we supposed to be humble in the sight of the Lord. అప్పగే జనవరి 1వ తేదీ, డిసెంబరు చివరి రోజు, ఈ మధ్యకాలంలో ఏం జరిగిందండి? రత్నమాలని మహాలక్ష్మిని అడగాలి నేను. వాళ్ళని నిత్యము చూసే నాకు తెలుసు, నా గురించి వాళ్ళకు కూడా తెలుసు. ప్రతి ఒక్కరు ఇందాక ఒక ఆవిడ, ఈరోజు ఆదివారమేగా, ఆరాధన చేసేటప్పుడు అంది, నా సమస్యలు ఎన్నో, నా బ్రతుకులో ఎన్నో, నిజమా నాకు అనిపించింది, నిజమా అనుకున్నాను. ఆమెకు ఇలాంటి పరిస్థితి అనుకున్నాను నేను. తను ప్రభుతో మాట్లాడుతుంది, ప్రభుని మహిమపరుస్తుంది, ప్రభు తన పక్షాన్ని ఎలా ఉన్నాడు అనేది దేవుని గణపరుస్తుంది. అది గొప్ప విషయం. ఆమెకి ఇలాంటిదా? కాబట్టి ఇట్స్ చాలా సహజం ఇది. ఇట్లాంటి మన జీవితాలు అనేకమైన పోరాటాలు ఉంటాయి. ప్రియులారా, ఆయనను దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ గొర్రె ఎలాగున బురదలో పడినప్పుడు తిరిగి సాయశక్తుల తన శక్తినంతయు ఉపయోగించి వెలుపలికి రాస్తుంది. వెలుపలికి వచ్చిన తర్వాత ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ బురదను నుండి శుద్ధి అవ్వాలని ఇదే జరిగింది ఇక్కడ. ఆ బురద నుండి విడుదల పొందాలని, ఆ బురద నుంచి ఎలాగన ఈ గొర్రె కూడా అదే, తండ్రికి సమీపం ఉన్న ఈ మనుషుడు కూడా అదే. తిరిగి అక్కడ ఉండలేకపోతున్నాడు, ఆ బాధను అనిపించలేకపోతున్నాడు. అప్పుడు తెలిసింది ఈయన గారికి, నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకును నీకును విరోధముగా పాపం చేసి, అంత ఇలా అంటారు, కండకావరం అంటారు, మనం కళ్ళు పొరలకెక్కినాయి అంటారు. అలాంటి పరిస్థితిలో మనము దేవుని చూడలేక మసకబారిన కళ్ళుతో ఒకవేళ పొరపాటు చేయొచ్చేమో కానీ తిరిగి ఆ పాపంలో మనుషుడు ఉండలేడు. కాబట్టి మనమును ఒకవేళ దేవునికి ఆయాసకరమైనది ఏదైనా చేస్తూ ఉంటే, ఈ మనిషి వలె, ఈ వ్యక్తి వలె, ప్రభువా పరలోకమునకును నీకును నీ ఎదుటను పాపం చేసిని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నట్టు యోగ్యుడిని కాను, కనీసం ప్రభువా
ఐ వోంట్, నీ ఇంట్లోకి రాను, ఇంకా నాకు వాటా లేదు, నా భాగం ఇవ్వమని అడిగాను కదా, తిని తాగి మదించాను కదా, నేను నామానికి అవమానం తెచ్చాను కదా, నేను ఎలా అడుగుతాను? ఇంకా నేను ఎలా అడుగుతాను? మరణానికే నేను పాత్రుడను, మరణానికే పాత్రుడను అని తను తాను విలపిస్తున్నప్పుడు, బుద్ధి మారినప్పుడు, మనస్సు మారినప్పుడు, ఈ 18, 19 వచనాల్లో ఉన్న రీతిగా అతడు తండ్రి వద్ద ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, పశ్చాత్తాపంతో కూడిన దైవ చిత్తానుసారమైన దుఃఖానికి గుండా వెళుతున్నాడు అనమాట అండి. ఇది కావాలి ప్రతి విశ్వాసి జీవితాల్లో. మనం కాదను అంటే, యోహాను రాసిన పత్రికలో యోహాను అంటాడండి, చదువు ఆ మాట. ఏ మనిషి కూడా ఈ మాట అనొద్దు, ఎప్పుడూ అనకూడదు, ఏ రోజున అనకూడదు. నువ్వు చెప్పు. ఎన్నో అధ్యాయం, ఎన్నో వచనం? 1వ అధ్యాయం 8వ వచనం. మనం పాపము అమ్మా లేని వారమని చెప్పుకునే ఎడల చాలుదా? చదువు. అబ్బా, మనలో ఎంత స్పష్టంగా ఉందండి. ఎవరైనా ధైర్యంగా చెప్తారా? నాలో పాపం ఉంది, మీలో ఎవరైనా స్థాపించగలరా? నాలో పాపం ఉందని మీలో ఎవరైనా ఎవరు చెప్పగలరా మాట? ఓన్లీ ఆయనకు మాత్రం చెందుతుంది. ఇక్కడ ఏ మనుషుడు కూడా, ఏ స్త్రీ పురుషుడు కూడా చెప్పలేరు. అందుకే గొప్ప దైవజనుడు కీర్తనకాడు 130వ అధ్యాయం 3వ వచనం ఇలా అంటాడు. 130వ అధ్యాయం 3, 4 వచనాలు చదువుకుందామా? చాలు, ఈ వాక్యం దగ్గర లేవు మనం ఇప్పుడు. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన యెడల ప్రభువా ఎవడు? ఏ మనుషుడు, ఏ స్త్రీ కూడా. సో వీ హ్యావ్ టు సే నౌ, ఫర్గివ్ మీ లార్డ్. ప్రభువా నన్ను. ఆ పాటలు ఇంకా పాడాలి. పాటలు పాడే కొలిది ఏమవుతుంది? పాటలు పాడే కొలిది ఏమవుతుందండి? పాటలు పాడే కొలిది పరవశం. పాటలు పాడే కొలిది చెప్పారు, అది అయింది. ఇంకా నేనంటున్నాను, ఆ రూపాంతరం అంత పెద్ద మాట, కానీ ఇంకా నేనంటున్నాను. ఇంకెవరైనా చెప్తారా? పరలోక రాజ్యాల్లో నేనంటాను, ప్రభుకి ఇంకా మరెక్కువగా. దట్స్ మై ఫీలింగ్. అందుకే పాటలు ఇంకా పాడాలని ఆశపడతాను. బిడ్డను తండ్రి శిక్షిస్తున్నప్పుడు ఆ ప్రియమైన బిడ్డలు పారిపోరండి. తండ్రి ఇంకెప్పుడు ఆ పని. ఆ బిడ్డలు ఏడుస్తూ ఏం చేస్తారు తెలుసా? కాళ్ళు లొంగేసుకుంటారు. నేను నీ కొడుకు, నా కూతురు అంటున్నారేమో అనిపిస్తుంది. ఇక నువ్వు ఆ పని మనం కూడా ఈ మాటలు చెప్తున్నప్పుడు తండ్రి అలా కొద్ది క్షణాలు కఠినంగా ఉండొచ్చేమో, కానీ ఆయన ప్రేమ అయి ఉన్నాడు కదా. ఈ భౌతికమైన మనిషి, ఈ తండ్రి అలాగ ఉంటాడు. ఆకాశం మీద ఉన్న తండ్రి ప్రేమకే గుర్తుగా ఉన్నాడు. ఆయన ప్రేమ కాబట్టి మరి ఎక్కువగా ఆయనకి ఇష్టం అవుతుంది. మనం ఈ మాటను చెప్తే, నీవు దోషములను కనిపెట్టి చూసిన యెడల ప్రభువా ఎవడు? ఆయనను జనుని యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ.
ఈ సత్యం తెలిసిన మనుషుడు, తండ్రికి దూరమైన మనుషుడు దేవుని దగ్గరికి వచ్చినాడు. మనమును మన అంతరంగానికి అందని దోషాలు మనలో ఏమైనా ఉండి ఉంటే అంటున్నాను నేను. మేనట్ నో, తప్పక ఉంటాయి మన అంతరంగానికి. నేను ఒక వ్యక్తిని చూశాను అమ్మా, నేను ఒక వ్యక్తిని చూశాను. ఆయన గొప్ప దైవజనుడు, ప్రపంచానికి సువార్థికుడు, ప్రపంచాన్ని కదిలించిన ఒక దైవజనుడు చూశాను. 1986వ సంవత్సరంలో ఆయన భీమవరం వచ్చారు. ఆయన అప్పటికే కుర్చీ మీద కూర్చున్నారు. బహుశా 90 సంవత్సరాలు కాదు, కానీ ఆయనకి 85, 86 సంవత్సరాలు ఉంటాయి. ఇంకా నిలబడి వాక్యం చెప్పలేరు. ప్రపంచమంతట్లోనూ పరుగులు పెట్టి వాక్యం చెప్పిన దైవజనుడు. ఆయన కుర్చీలో కూర్చుని కూడా, ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు చుట్టూ 10 మంది సేవకులు, ప్రియులైన వారు అత్యంత ఆయన సమీపంగా వెళ్ళగలిగిన వారే వెళ్ళగలరు. మిగిలిన వాళ్ళు ఎవరు? అందులో నేను కూడా ఒకడు ఉన్నాయి. కృప ద్వారా అక్కడికి వెళ్ళాను. ఆయన ప్రార్థనలో ప్రత్యేకత ఏంటో తెలుసా? అంతటి ఆకాశమంతా ఎత్తైన ఆ దైవజనుడు ఆయన ప్రార్థనలో ఈ మాట ఉంటుంది, ఓ లార్డ్ ఫర్గివ్ మీ. దేవా నన్ను నీవు. ఏ పాపం చేశాడండి? భార్య విడిచిపెట్టేసింది, బిడ్డ దూరం అయిపోయాడు, కొన్ని 100 కోట్ల రూపాయలు ఆస్తి నాకు అక్కర్లేదు అన్నాడు. ఆయన ప్రార్థనలు ఇంకను, అందుకే దావీదు వలె ప్రార్థన, ఈ సోపుతో నువ్వు నన్ను కడుగు, ఏమో కంటే నేను తెల్లగా ఉండినట్లు. మన జీవితాలు ఈ మాట ఉండాలి. ఎప్పుడు మర్చిపోను ఆయన నేను. కాబట్టి మనమును ఈ దినాన్న ఇలా నూతనపరచబడిన జీవితం కలిగి ఈ మాటలు చెప్పి దేవుని సమీపంగా వెళ్ళి ఆయన్ని హత్తుకున్న అనుభవంతో నూతన సంవత్సరంలో ప్రవేశించాలని దేవుడు ఉద్దేశించినాడు. కనుక మనం ప్రభు యొక్క వాక్యపు వెలుగులో మనల్ని దిద్దుకుందాం. రెండవ దృష్టాంతాన్ని కూడా చూద్దాం. ఇది మొదటిది, లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయం 38వ వచనం. చాలు. ఒక స్త్రీ ఆయన గురించి వినది, తన యొక్క రోతపూరితమైన బ్రతుకు ఎంతటి ఘోరమైనదో అనేది గ్రహింపులోకి వచ్చింది. దేవుడు మాట్లాడుతున్నాడు తనతోటి. ప్రతి పాపితో కూడా మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి వ్యక్తి వ్యసనాలకు లోనైపోయిన దౌర్భాగ్యపు జీవితం కలిగిన స్త్రీలతోనూ పురుషులతో కూడా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారు? మాట్లాడతలేదు. ఏం చేస్తారో తెలీదా? వాత వేయబడినా మనసాక్షిలోకి వెళ్ళిపోతారండి. దేవుడు వారిని భ్రష్ట హృదయానికి అప్పగించేసుకుంటాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. తర్వాత 28వ వచనం దగ్గరికి వచ్చేద్దాం. ఇంతేనండి జరుగుతుంది.
ఆడ మగ ఒకరికి మించిన వాళ్ళు ఒకరు కొద్దిమంది ఉండకపోరు. వారు తమ మనస్సులో దేవుని చోటు నొల్లకపోయి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించారు. వారంటే కొందరు ఈ వ్యసనాలకు. నాలాంటి వారు నిద్రపోతున్నారు. నాకు నిద్రపోయే టైం ఇది. బహుశా మీలో అందరూ చాలామంది నిద్రపోతారు. మా సహోదరికి మంచి సపోర్ట్ దొరికింది. కొంతమంది ఆవలింతున్నారు ఇందాక. అలవాటుకు వచ్చాక కదా దాని టైం అది జ్ఞాపకం చేస్తుంది. బాబు జోలపాట పాడుతుంది అది. జోలపాట పాడేటప్పటికి ముందు వెనక్కి తూగుతూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, గాడ్ ఎవర్ స్పీక్స్ విత్ ఎవ్రీబడి. ప్రతి మనుషుడితో దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఇదిగో తలుపొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల. అంటే ఆయన అందరినీ సమదృష్టితో చూస్తారా, వేరు చూస్తాడా? పక్షపాతం ఆయనకి లేదు. ఆయన మనుష్యుడు కాదు, అబద్ధమాడటానికి ఉందా బైబిల్లో? పక్షపాతం లేదు ఆయనకి. ఏమైనా త్రాగుబోతు విషయంలో ఆయన రోజు తలుపుకో. ఆ కోవకు చెందింది ఈ స్త్రీ కూడా. బట్ ఈమె యొక్క బ్రతుకు ప్రపంచానికే గొప్ప దృష్టాంతంగా, ప్రపంచమంతటి కూడా గొప్ప ఆదర్శవంతమైన స్త్రీగా మారిపోయింది ఈమె. పాపము లేనివాడు ఎవడూ లేడు, కానీ పాపి పశ్చాత్తాపడి ప్రభు దగ్గర రావాలని ప్రభు ఆశపడుతున్నాడు. పాపం లేని మనుషుడు లేడు. వాక్యం అదే చదివిస్తుంది. కానీ పాపి తన యొక్క బ్రతుకును గురించి పశ్చాత్తాపడాలి. వాక్యం వింటారు. ఈ స్త్రీ ఆయా రీతులుగా వాక్యం ఉంది, ప్రభు గురించి ఉంది. ఇంకా తట్టుకోలేకపోయింది. ఈ బ్రతుకు నాకు వద్దు ప్రభు అనుకుంది. ఈ రోత వద్దు, నాకు మేలు లేదు. ఈ ఊరు వాళ్ళందరూ నన్ను ద్వేషిస్తున్నారు, అసహించుకుంటున్నారు. ఈ ఊరు వాళ్ళు నా ముఖం మీద ఉమ్ము వస్తున్నారు వీళ్ళు. ఇది ఈ బ్రతుకు నాకు వద్దు ప్రభు. బహుశా గొప్ప పోరాటం ఉంది. చీకటికి వెలుగుకి అక్కడ పోరాటం ఉంది ఆమెలో. ఆ చీకట్లో ఉండాలని ఆశపడలేదు. ఏమైనా కానీ నా ప్రభుని దగ్గరికి వెళ్ళిపోతాను. మనుషులు అయితే ఏం చేస్తారండి? దోషం అంటే ఏం చేస్తారు? చంపేస్తారు. ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళు తీసుకుని చంపేస్తారు, శిక్ష విధిస్తారు. ఇది ఊరి వెలుపలే ఉండాలి తప్ప వాడు కానీ అది అంటే మనుషులు అంటారు లేదా, ఇది ఊరు వెలుపలే ఉండాలి. అలా త్రోసివేయబడిన స్త్రీ ఏమే. ఎంత ధైర్యం అండి ఆవిడికి సీమోనింటికి రావటానికి. భక్తిపరుడు సీమోనింటికి, పరిచయుడింటికి. సమాజంలో అంతటి ఉన్నతుడు ఎవడూ లేడు ఆ దేశంలో. పరిచయాలు అంటే ఆ కోవకు చెందినవాడు. వాళ్ళకి ధర్మశాస్త్రం అంతా తెలుసు. యోగ్యులు, భక్తులు వాళ్ళందరూ వాళ్ళు అనుకుంటారు. ఉన్నాడుగా ఒక వ్యక్తి గురించి మనం చూస్తాం కదా, మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసిన పరిచయుడి గురించి. ఆ కోవకు చెందిన మనుషుడు ఇతను. అలాంటి ఇంటిలోకి ప్రవేశించడానికి ఎంత దమ్ము ఉండాలి ఆ స్త్రీకి. తెగువతో కూడిన తీర్మానం చేసుకుంది ఆ స్త్రీ. మరలా ఇక్కడికి వచ్చేద్దాం. భ్రష్ట మనసు దగ్గర నుంచి దేవుడు కొందరిని భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. నాన్న కొంచెం ఓపుగా ఉండు, నిలబడు, స్టాండప్ ఆన్ ది బెంచ్, మొక్క కడుక్కో. దాని అర్థం సహజం. నేను ఇక్కడ బహుశా ఇక్కడ లేకపోతే, ఇలా నిలబడకపోతే బహుశా నేను కూడా నీకులేగా వెనక్కి ముందుకు తూలేవాడేమో. సాధారణంగా ఎక్కడ కూడా నేను మహిమార్థం చెప్తున్నాను, కొనుపాట్లు రావు నాకు ఎప్పుడు. సాధారణంగా ఎంతటి నిద్ర ఇట్లాంటి మీటింగ్లో ఉంటాయి. కాబట్టి ఈ స్త్రీ పాప కార్యాలకి తెగువ ఉంది. దేవుని దగ్గర రావటం కూడా బలమైన
తీర్మానం చేసింది. నో, ఇకను నేను ఇలాగ జీవించను, జీవిస్తే నా ప్రభు కొరకు జీవిస్తానని తీర్మానంలోకి వచ్చేసింది. ఏ మనుషుని ఆయన సీమోని ఇంట ఉన్న వాళ్ళు అందరూ ఎంత అసహించుకొని మూసినా పర్వాలేదు, నాకు ఆయన కరుణమయుడని విన్నాను, నేను ప్రేమ స్వరూపి అని విన్నాను. ఆయన వేరు పెట్టి చూపించిన మనుషుడు కాదు ఆయన. ఆయన జాలి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు అని విన్నది. పాపిని ప్రేమించే ప్రభు అని విన్నది. వెనుక తట్టు ఆయన పాదముల వద్ద. వై? బికాస్ షీ స్టాండింగ్ బిహైండ్ ద జీసస్. ఎందుచేత వెనకాల నిలబడ్డది? దమ్ము ధైర్యము లేదు ఆవిడికి. అంతవరకు రాగలిగింది. కానీ ఆ ప్రకాశమానమైన దేవుని కుమారుడు యేసుక్రీస్తు ముందు నిలబడ్డ కొంచెం భయపడి ఎక్కడ ఉంది ఇప్పుడు? వెనుక తట్టు నిలబడింది ఆవిడ. ఆమె వెనుక తట్టు నిలబడింది. బహుశా బహుగా బాధపడుతుందేమో. ఆయన పాదాలు మాత్రమే, ఆయన ముఖం ఇంకా చూడలేకపోతుంది, కానీ పాదాలు మట్టుకు స్పర్శించగలుగుతుంది. ఏడుస్తుంది, కన్నీళ్లు ప్రవాహంగా కారుతున్నాయి. ఆ కన్నీళ్లతో పాదాలు తడిపింది. అటు తర్వాత ఏం చేసిందండి? తన కురులతో, తల వెంట్రుకలతో పాదాలు తుడిచింది. అటుపైన ముద్దు పెట్టుకుంది. వెలగలిగిన ఖరీదైన గొప్ప అత్తరు కూడా తెచ్చుకుంది. ఆరాధన కొరకు సిద్ధపడు. ఆమె వినటం కాదు, దేర్ ఇట్ సెల్ఫ్ అక్కడ ఉండగానే, ఆ గ్రామంలో ఉండ దూరంగా ఉండగానే ప్రభుకు దూరంగా ఉంది. దూరస్తురాలు. ఒకప్పుడు మీరు దూరస్తులం కాబట్టి దూరం ఉండగానే తీర్మానం. ఆమెలో కార్యం జరిగింది, అక్కడే జరిగింది. కాబట్టి అంత ధైర్యంతో వచ్చింది ప్రభు దగ్గరికి. ఇప్పుడు మరెక్కువగా 100కి 100 పాళ్ళు ప్రభుకు తను తాను అప్పగించుకుంటుంది. ఈ అంతరంగం చూసిన ప్రభువు ఉన్నాడు అక్కడ. ఆమె యొక్క బాహ్య స్థితిని చూసే మనుషులు కూడా ఆమె చుట్టూ ఉన్నారు. ఆ మనుషులు ఏమంటున్నారండి ఈమెని చూసి? అమ్మా ఎక్కడ? 39వ వచనం. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పమని ఉన్నానని అతనితో అనగా, ఎవరు అనుకున్నారు ఈ మాట? సీమోను పరిసయ్యుడు అనుకుంటున్నాడు. అరే రే రే రే, ఎలా వచ్చిందో నా ఇంట్లోకి వచ్చేసింది స్త్రీ. దేవాతి దేవుడైన యేసు ప్రభు పాదాల మీద పడింది. ఈ స్త్రీ ఎవతయో ఈయనకి తెలిసి ఉంటే ఏం చేసేవాడు? అమ్మా బహుశా గంటి వేసేవాడే అనుకుంటున్నాడనమాట. కానీ ఆయనకు తెలుసు. అప్పుడు ఆ స్త్రీతో మాట్లాడుతూ 44వ వచనం, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో, చాలు, ఇది మనకు కావాలి. అంతవరకే 38వ వచనం ఉన్న ఆ పరివర్తన ఒక వ్యక్తిలో వచ్చినప్పుడు దేవుడు అమితముగా ఆ వ్యక్తిని తన యొక్క చేతుల్లోకి తీసుకుంటాడండి. తన కౌగుట్లో తీసుకుంటాడు. దాన్ని క్షమించడానికి ఇష్టపడతాడు. ఆ కుమారుల్లో చూసారు, అక్కడ మనం చూసాము 15వ అధ్యాయంలో 20వ వచనంలో, వాడు ఇంకను ఎప్పుడో ఒక మనిషిలో కార్యం జరిగిందో అలాగూ తను హంబుల్ అయ్యాడు. వెంటనే వీడి బహుశా పరిగెడుతున్నట్టు అక్కడ కాలు ఇంచేత పరిగెట్టడానికి ఆస్కారం లేదు. ఎలా వచ్చాడు కుమారుడు? బిక్కు బిక్కు అంటూ భయపడుతూ. ఈ స్త్రీ కూడా అలా వచ్చింది ఆ ఇంటికి భయంతో. కానీ యేసు ప్రభు
ఆమెను అంగీకరించాడు. ఆమె అద్భుతంగా ఆయన చూడండి, ఆయన ఏమంటున్నాడు 48వ వచనం దగ్గరికి, నీ పాపములు క్షమింపబడినవి. 2 ఆమె రక్షింపబడింది. 3 50 వచ్చిన సమాధానం అనుగ్రహించాడు. 4వది ఆ స్త్రీని నిత్యత్వము కొరకు, నిత్య రాజ్యం కొరకు హక్కుదారుడిగా, ఒక వ్యక్తిలో అంతరంగ మార్పు, పశ్చాత్తాపం అనేది జరిగితే అద్భుతాలు జరుగుతాయండి. అది మనలో ప్రారంభమైతే ఆశ్చర్యకరుడు మన పక్షాన అద్భుతాలు చేస్తాడు. ఇది 2వ దృష్టాంతం. ఒక కుమారుని చూస్తున్నాం, తప్పిపోయిన ఒక స్త్రీని చూస్తున్నాం. మరొక మాట చూసుకుని మనం ప్రార్థనలోకి 11 అయింది టైం. ఇప్పుడు 11 నుంచి 12 గంటల వరకైనా గంట మనకి ప్రార్థన సమయం చాలదు అందరూ ప్రార్థన చేస్తే. కాబట్టి చివరిగా ఒక మాట అయినా చూసుకుని మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. చాలు. ఇక్కడ 3వ వచనంలో ఆ దేశంలో బహుగా శ్రమ నింద ఉంది. ఆ యెరూషలేము అంతా కూడా పాడు చేయబడింది, ప్రాకారం పడగొట్టి ఉన్నది, దాని గుమ్మములు. ఇదంతా దుస్థితికి గల కారణం ఏంటో తెలుసా? వారి యొక్క ప్రజల యొక్క పాపము. ప్రజల యొక్క పాపము, శ్రమలకు పాపము కారణం. ఆ ప్రాకారం పడద్రోయబట్టాకి, గుమ్మము కాల్చివేయబట్టాకి, ఈ దురవస్థ పాలవటాకి దేశంలో ఉన్న ప్రజలందరూ కారణమే. కాబట్టి ఆ దుస్థితిలో ఉన్న, ఈ దుస్థితికి కారణమైన ప్రజలను దేవుడు శిక్షించాడు. ఏం చేశాడు అమ్మా? ఏం చేశాడండి? శత్రు రాజ్యానికి అప్పగించేశాడు. అక్కడ శిక్ష అనుభవిస్తున్నారు. అది చూసిన ఆ వర్తమానము ఇక్కడ బబులోనులో ఉన్న, ఈ దేశంలో ఉన్న నెహెమ్యా దగ్గరికి చెప్పడం జరిగింది. నీతిమంతుడని నెహెమ్యా తట్టుకోలేక దేవుని ప్రజలకును దేవుని యొక్క నివాస స్థలమైన యెరూషలేము పట్టణానికి పట్టిన గతిని చూసి విలపిస్తున్నాడు అన్నమాట అండి. అవునా? ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి చాలు. ఇదే కావాలి మనకి. అతను చేసిన దోషాన్ని బట్టి కాదు కానీ వాళ్ళు ఆ కుటుంబాలు చేసిన పాపం, ఆ దేశస్తులు చేసిన పాపాన్ని బట్టి కూడా అతను విలపిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఒక పాట కూడా ఉంది, విలపింతువా నెహెమ్యా వలే, విలపింతువా ఎజ్రా వలే, కూర్చోండి దుఃఖముతో ఉపవాసముతో, పడిపోయిన ప్రభుని ఇంటిని చూచి విలపింతువా, పడిపోయిన ప్రభుని ఇంటిని చూచి విలపింతువా. తోటి సహోదరి సహోదరుల కొరకు, తన ప్రాంతం కొరకు, పట్టణము కొరకు, సమాజం కొరకు విలపించిన ఈ భక్తుడైన నెహెమ్యా వలె మనమును తోటి సహోదరుల కొరకు, పేరుకి వస్తున్నారు కానీ దేవుని మందిరానికి నేతి బీరకాయ వలె వారు బ్రతుకులు ఉన్నాయి. ఏమాత్రం భక్తి అంటే పైకి భక్తిగా కనపడచ్చు కానీ వాళ్ళు శక్తి లేని వ్యక్తులుగా ఉన్నారు. వాక్యానికి చోటు ఉండదు, ప్రార్థన ఉండదు, ఆరాధన ఉండదు, ప్రభు కొరకు సమర్పణ ఉండదు. ఇట్లాంటి మందిరంలో కొందరు ఉన్నారు. ఈ పట్టణంలో వారిని చూసి ఎలాగా ఏడ్చినాడు, మనమును
మన కొరకు మాత్రమే కాదు, కానీ నెహెమ్యా వలె వారి దోషాల కొరకు మనం కూడా ఆ దుఃఖంతో ఆయన సన్నిధిలో మొరపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 3 దృష్టాంతాలు చూస్తాం. మొదటిది, కుమారుడు పశ్చాత్తాపంతో దేవుని దగ్గరకు వచ్చినాడు. 2, ప్రజలందరి చేత దోషిగా పాపాత్ములుగా ఎంచబడి ఆ పేరు రాయబడి, కేవలం ఆ పేరే ఆ ఊరందరూ, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ పిలుస్తున్నారు. ఆ ఎంచబడిన ఆ స్త్రీ సైతము దేవుని చేత అంగీకరింపబడింది, దేవుని ప్రేమను పొందుకుంది. ఈ స్త్రీని చూస్తున్నావే, దేవుని చేత మంచి సాక్ష్యం పొందింది. అవునా లేదా? మంచి సాక్ష్యం పొందింది. ఈమె ఎవరు అనుకుంటున్నారు మీరు? సీమోను నీలో కూడా లేదు అని చెప్పినట్టు, మరో విధంగా చెప్పాలంటే. అవునా? నువ్వు వచ్చిన తర్వాత నాకు కాళ్ళకు నీలో కూడా లేదు. ఇది దేవుడికి కానుకలు కాదండి. దేవునికి మనుషులుగా మనం కనపడతాం కాదు, మన హృదయాంతరంగంలో దేవుని చోటు ఉందా లేదా అని చూస్తాడు. మనుషులు బాహ్య రూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు హృదయాంతరంగాన్ని చూసి ఆనందిస్తాడు. అట్లాంటి అంతరంగ స్థితి కలిగి మనం విన్న లేఖనాల ప్రకారం, ఇంకా ప్రభువా 130వ దావీదు కీర్తనలో 3-4 వచనాల ప్రకారం, దేవా నీవు కనిపెట్టి చూసిన ఎడ్లా నీ సన్నిధిలో ఎవరు నిలువగలరు అని చెప్పేసి దేవుడు ఎంతకాలం వేషం కలిగి ఉందాం. దోషాలు కనబడతాయి, దోషములు కనబడకపోవు. అయితే కనబడితే ఏం చేయలేము. వీ హ్యావ్ టు డూ వన్ థింగ్, హంబుల్ అవ్వాలి, విధేయులు అవుతాం. మనకి కనబడని దోషాలు కూడా అంటే, నేను చెప్పాను ఇంకా దైవజనుడు పేరు, ఆయన గొప్ప దైవజనుడు. ఇసుమంతా కూడా ఆయనలో దోషం. బట్ ఆయన ప్రార్థనలో ఈ మాట ఉంటుంది. ఏముంటుంది? ప్రభువా నా పాపమును అమ్మా. ఆయనే ప్రార్థన చేస్తుంటే నీవు నేను అనుదిన ప్రార్థనలో ఈ మాట అనుద్దు. మళ్ళానా పైపెచ్చి అంత ట్విస్ట్ చేస్తారంటే, నేను అనుకోవట్లేదు అన్నట్టు ప్రార్థన చేస్తారు. నా అనరు అక్కడ. నా అంటే ఆమెలో అతనిలో ఏదైనా దోషం ఉందనుకుంటారని మా ప్లోరాలు వాడేస్తారు, బహువచనం వాడేస్తారు. తెలివితేటలు ఎవడబ్బసోమ అంటారు కదా. దేవుడిని మోసగించలేము మనం. ప్రార్థన దగ్గర నా రావాలి. వ్యక్తిగతంగా సమాధాన పడేటప్పుడు నీ భర్త గురించి తర్వాత, భార్య గురించి తర్వాత, కుటుంబం గురించి, వ్యక్తిగతంగా మనం నీకును ఆయనకు మధ్యలో, మన కుటుంబానికి ఆయనకు మధ్యలో మనం కనుక సరైన పద్ధతి ఉంటే మనల్ని అప్పుడు బలపరుస్తారు, మన కుటుంబాన్ని ఆయన దగ్గర తీసుకురావచ్చు. కాబట్టి వీటి గ్రహింపుతో ప్రభుత్వం సమాధాన పడతాం. మోకరించుతాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభుత్వ సమాధానం పడటానికి ఉద్దేశించిన ప్రార్థన ఇది. ఈ ప్రార్థన ఒప్పుకోలుతో కూడిన ప్రార్థన. మనం చూస్తాం వ్యక్తుల్ని ఎలాగనో దేవుని దగ్గరకు వచ్చి ఎంత ధన్యులైపోయారు. నెహెమ్యా పేరు అలాగ రాయబట్టాకి మిగిలిన వారందరి విషయంలో పట్టింపు కలిగిన దేవుని యొక్క దాసుడు అతను. దేవుని కొరకు చింత కలిగిన దాసుడు, దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు చింత కలిగిన దాసుడు. మనం కూడా ఆలోచన 12 గంటలు, అక్షరాల 12 కాకపోవచ్చు, 12:10 అయినా 60 నిమిషాలు అవ్వబడుతుంది. ఏదో కొత్త సంవత్సరం వచ్చేసేసింది, బయట ఆ ఊట్లు పేలుతుంటే మీకు ఏ ఫోన్లు వస్తుంటే బయటకు పారిపోవద్దు. దేవుని కాడ గొప్ప వాళ్ళు ఎవరు ఫోన్ చేయట్లేదు. రాత్రి కాడ కొత్త సంవత్సరం వచ్చేసిందని వాళ్ళని తర్వాత చక్కబెట్టుకుందాం. సంవత్సరం అంతా చక్కబెట్టండి వాళ్ళని, మన మిత్రులు, ప్రియుల్ని. ఇక్కడ మాత్రం దేవుని సన్నిధి అనుభవిద్దాం. 12:10 వరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించు. లైట్ తీసేద్దాం.